పిల్లల్ని చూసుకోవటానికి నువ్వున్నావు కదా మిస్సమ్మ అని అమర్ అనగానే, నన్ను చూసుకోవడానికి ఎవరున్నారండి? నేను ఏమైపోవాలి? మీకు గతమే గుర్తుకు రావాలనుకుంటే నేను ఎప్పుడూ గుర్తుకు చేసి ఉండేదాన్ని. జరిగినవన్నీ చెప్పేసి ఉండేదాన్ని. మీకు గతం గుర్తుకు రావటంతో పాటే క్షేమంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండటం మాకు ముఖ్యం సార్. మీరు మాకు కావాలి సార్ అని బాగి ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది. బాగి ఇంత చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, సారీ బాగి, నాకు నువ్వు ఎవరో గుర్తుకు వచ్చినా, బుజ్జమ్మ మన కూతురే అని గతం గుర్తుకు వచ్చినా నీకు చెప్పకుండా నేను దాచిపెడుతున్నాను. నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆ బాధ దాచుకోలేక నువ్వు బయటపడుతున్నావు. ఆ బాధలో నువ్వెవరో చెప్పకనే నువ్వు నాకు చెప్తున్నావు. నువ్వు నా భార్యవని నువ్వు చెప్పకనే చెప్తున్నదంతా నీకు అర్థం అవటం లేదు బాగి. నేను అర్థం చేసుకోగలను అని అమర్ అనుకుంటూ ఉంటాడు. సారీ సార్, ఎమోషనల్‌లో ఏదేదో మాట్లాడేశాను. అసలే పిల్లలకి తల్లి లేదు. వాళ్ళేమైపోతారో అన్న బాధలో నేను ఇలా మాట్లాడాను. చాలా పొద్దుపోయింది సార్. మీరు రెస్ట్ తీసుకోవాలి. మీరు బాగా రెస్ట్ తీసుకుంటేనే మీ హెల్త్ కుదుట పడుతుంది. ముందు మీరు రెస్ట్ తీసుకోండి సార్. నిద్రపోండి సార్ అని బాగి చెప్తుంది. బాగి చేతిని అమర్ గట్టిగా పట్టుకొని తన గుండెలపై పెట్టుకొని, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు. నన్ను పిల్లల్ని సెక్యూర్ చేసి చూసుకుంటున్నావు బాగి. నువ్వు ఉండగా నాకు ఏ బాధ లేదు. ఐ లవ్ యూ బాగి, లవ్ యూ బాగి అని అమర్ బాగి వైపు చూస్తూ మనసులో అనుకుంటూ నిద్రపోతూ ఉంటాడు. ఇక కాసేపు అయిన తర్వాత ఆయన నిద్రపోయాడు. నేను వెళ్ళాలి అని బాగి తన చేతిని లాక్కుంటూ ఉంటుంది. బాగి ఎంత లాగుతున్నా కూడా చెయ్యి రాదు. ఈయనేంటి ఈయన అలాగే నా చేతిని గట్టిగా పట్టుకొని నిద్రపోయారు అని అలాగే అమర్‌ని చూస్తూ అమర్‌తో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఆ తీపి జ్ఞాపకాలు ఎంత బాగున్నాయి. మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని బాగి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అమర్ చెయ్యి వదలకపోయేసరికి బాగి కూర్చొని తూగుతూ ఉంటుంది. తరువాత బెడ్‌కి ఆనుకొని నిద్రపోతూ ఉంటుంది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటే, "నీ వల్ల అవుతుందా లేదా చెప్పు ప్రచండ" అని మనోహరి అడుగుతూ ఉంటే, "చూడు, ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను. ఇప్పుడు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి నేను బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్తాను" అని ప్రచండ చెప్తుంటే, "అసలు నీ వల్ల అవుతుందా" అని మనోహరి అంటుంది. "ఖచ్చితంగా వస్తుంది. నా మంత్రశక్తితో తీసుకువెళ్తాను" అని ప్రచండ అంటాడు. "ఈసారి మన మంత్రగాళ్ళ శక్తులేంటో చూపించాల్సిందే" అని చెంబ అంటుంది. "ముందు త్వరగా పని కానివ్వు" అని మనోహరి చెప్పడంతో, "రండి నాతో పాటి" అని అంజులో ప్రవేశించిన ప్రచండ చెప్పడంతో అంజు వెనకాలే వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. బుజ్జమ్మ పిల్లలు నిద్రపోతూ ఉంటే, "బుజ్జమ్మ లే" అని మంత్రశక్తితో లేపటంతో బుజ్జమ్మ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. "నువ్వు నాతో పాటి బయటికి వస్తావా" అని ప్రచండ్ అడగటంతో, వస్తానని బుజ్జమ్మ తల ఊపుతూ ఉంటుంది. "అదేంటి ఈ పిల్ల అంత తేలిగ్గా లేచి కూర్చుంది, అంత తేలిగ్గా వెళ్తోంది, ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా" అని మనోహరి అంటుంది. అందరూ పట్టపగలు చూస్తుండగా ఈ పిల్లని తీసుకెళ్ళి చంపాలన్నది ప్రచండ పంతం అని చెంబ అంటుంది. "ఇలాంటి విషయాల్లో పంతం ఏంటి" అని మనోహరి అంటుంది. "ఇది అర్ధరాత్రి కదా, అందుకే ఇంత తేలిగ్గా పని పూర్తయిపోతుందని" చెంబ చెప్తుంది. "నువ్వు దాక్కో చెంబా, మళ్ళీ బుజ్జమ్మ నిన్ను చూసేస్తుంది" అని మనోహరి అంటే, "ఆ పిల్ల మంత్రశక్తిలో ఉంది మనోహరి, మనల్ని గుర్తుపట్టలేదు" అని చెంబ చెప్తుంది. ఇక మనోహరి, చెంబ, అంజు బుజ్జమ్మల ముందుకు రావడంతో, "చూసారా తను నా వెనుక ఎలా వస్తోందో" అని మనోహరికి చెప్పడంతో, "సరే అయితే బయటికి తీసుకెళ్ళి చంపి పడేసేయ్" అని మనోహరి చెప్తుంది. నిద్రపోతున్న బాగీకి ఒక్కసారిగా ఉలిక్కిపడి మెలకువ వస్తుంది. అమర్ చేతిలో ఉన్న తన చేతిని మెల్లగా తీసేసుకుంటుంది. "ఏవండీ, మీరు ఇలా ప్రశాంతంగా ఉంటే నాకు అంతే చాలండి. మీకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు. చనిపోయిన మా అక్క మిమ్మల్ని పిల్లల్ని నాకు అప్పజెప్పింది. నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి. మనోహరికి శిక్ష పడకపోయినా పర్వాలేదు. మీరు సంతోషంగా క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు" అని బాగి అనుకుంటూ అమర్‌కి దుప్పటి కప్పేసి అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అంజు బుజ్జమ్మని తీసుకొని డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే బాగి మెట్లు దిగి వస్తూ ఉంటుంది. "అయ్యో, ఈ బాగి ఇప్పుడు ఇక్కడికి వస్తోందేంటి" అని మనోహరి, చెంబ గదిలోకి దాక్కుని ఇదంతా గమనించుకుంటూ ఉంటారు. బాగి వీళ్ళని గమనించుకోకుండా గదిలోకి వెళ్తుంది. అయితే అప్పుడే డోర్ సౌండ్ రావటంతో, "అదేంటి, డోర్ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది" అని బాగి పరుగులు పెడుతూ ఆ గది నుండి బయటికి వస్తుంది. అప్పుడే అంజు బుజ్జమ్మ చేయి పట్టుకొని బయటికి అడుగు పెట్టబోతూ ఉంటే అది చూసేసిన బాగి, "అంజు, బుజ్జమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు" అని గట్టిగా అరవటంతో ఒక్కసారిగా ప్రచండ ఏదో మంత్రం వేయటంతో బుజ్జమ్మ కళ్ళు మూసుకొని నిలబడి ఉంటుంది. అయితే అంజు మాత్రం చప్పుడు చేయకుండా అలాగే సైలెంట్‌గా బాగి పిలుస్తున్నా కూడా నిలబడిపోయి ఉంటుంది. "మిమ్మల్నే అడుగుతున్నది. అసలు ఎక్కడికి వెళ్తున్నారు బుజ్జమ్మ? ఏంటి మాట్లాడవేంటి" అని బుజ్జమ్మని తిప్పగానే బుజ్జమ్మ కళ్ళు
కళ్ళు మూసుకొని నిలబడి ఉంటుంది. అంజు బుజ్జమ్మకి ఏమైంది? ఎందుకు ఇలా కళ్ళు మూసుకొని ఉంది? నిన్నే అడుగుతున్నది. ఎక్కడికి వెళ్తున్నారు? అని బాగా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఏమో మిస్సమ్మ నాకు తెలీదు. నాకు ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. లేచి చూడగానే బుజ్జమ్మ కళ్ళు మూసుకొని మెట్లు దిగి వస్తూ ఉంది. నేనది చూసేసి బుజ్జమ్మ ఆగు ఆగు అని పిలిచాను. అయినా బుజ్జమ్మ పలక్కుండా ఇదిగో మెట్లు దిగి ఈ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తోంది. ఈ లోపలే నువ్వు వచ్చావు అని అంజు చెప్తుంది. బుజ్జమ్మకి నిద్రలో నడిచే అలవాటున్నట్లుంది. అందుకే ఇలా లేచి వెళ్తోంది అని అంజు అంటే, లేదు బుజ్జమ్మకి స్లీప్ వాక్ అస్సలు అలవాట్లేదు. తను బాగా నిద్రపోతుంది. తనకి నిద్రలో నడిచే అలవాటే లేదు అని బాగా చెప్తుంది. మరి ఎందుకు మిస్సమ్మ ఇలా చేసింది అని అంజు ఏమీ తెలియనట్లు చెప్తూ ఉంటుంది. లేదు లేదు ఎక్కడో ఏదో జరిగింది. బుజ్జమ్మ బుజ్జమ్మ కళ్ళు తెరు కళ్ళు తెరు అని బాగి వెల్వెల్లాడిపోతూ పిలుస్తూ ఉంటే అప్పుడే ప్రచండ మళ్ళీ మంత్రం వేస్తాడు. దాంతో బుజ్జమ్మ ఉన్నట్లుండి కళ్ళు తెరుస్తుంది. అమ్మ నువ్వేంటి మా గదిలో ఉన్నావు అని బుజ్జమ్మ చుట్టూ ఏమీ గమనించుకోకుండానే బాగీని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో బాగి షాకింగ్గా చూస్తూ ఉంటే, అమ్మ నేనేంటి ఇక్కడ హాల్లో ఉన్నాను. నేను నా గదిలో నిద్రపోతూ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాను అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, నువ్వు నిద్రలో నడుస్తూ వచ్చావు బుజ్జమ్మ. నేను నిన్ను పిలుస్తూ నేను కూడా నీ వెనకాలే వచ్చాను అని అంజు చెప్తుంది. నాకు నిద్రలో నడిచే అలవాటు లేదు కదమ్మా. నేను పడుకునేటప్పుడు అన్నయ్యలకి, అక్కకి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తుకు లేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు గుర్తుకు లేదమ్మా. అసలు నాకేమైందమ్మా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, ఇంతకుముందు అంజు అలా దాని పాటికి అదే భోజనం తినడం, హోంవర్క్ దానంతట అదే చేయటం ఇదంతా కూడా బాగా గుర్తు చేసుకుంటూ, ఈ మధ్య మన ఇంట్లో ఏదో జరుగుతోంది. వింత వింతగా జరుగుతోంది బుజ్జమ్మ. ఆ ప్రభావం నీపై పడినట్లు ఉంది అని బాగా చెప్తుంది. ఇప్పుడు జరిగిన దాని గురించి రేపు మాట్లాడుకుందాం పదండి. చాలా టైం అయింది నిద్రపోదురు అని బాగి అంజు బుజ్జమ్మని గదిలోకి తీసుకువచ్చి దుప్పటి కప్పుతూ ఉంటుంది. అమ్మ నాకేమీ కాదు కదమ్మా అని బుజ్జమ్మ అంటే, నేనుండగా నీకేం కాదు బుజ్జమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో నిద్రపో అని బాగి చెప్తుంది. చేతి వరకు వచ్చింది నోటు వరకు అందకుండా మన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అని మనోహరి టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్తుంది. అవును మనోహరి అని చెంబా అంటుంది. ఆ పిల్లని చంపేసి ఉంటే బాగి నాపై కాన్సన్ట్రేషన్ చేయటం తగ్గిపోయి ఉండేది. అమర్ నా సొంతం అయిపోయి ఉండేవాడు. బుజ్జమ్మ చనిపోయిందని ఆ బాగి ఆ బాధలోనే ఉండిపోయేది. అంటూ మనోహరి బాధపడుతూ ఉంటే, బాగి రావటం ఒక్క నిమిషం లేట్ అయింటే ప్రచండ తీసుకువెళ్ళిపోయి ఉండేవాడు అని చెంబ అంటుంది. ముందు ఆ బాగిని చంపేయాలి అని మనోహరి అంటుంది. అప్పుడే బాగి మెట్లు దిగి మనోహరిపై డౌట్ వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేస్తుంది. అయితే మనోహరి నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉంటే చెంబ డోర్ పక్కన దాక్కొని ఉంటుంది. మనోహరి నిద్రపోతుందిలే అనుకుని బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెల్లవారగానే బాగి రాథోడ్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మిస్సమ్మ నువ్వు చెప్తున్నది అని రాథోడ్ అడగటంతో, అవును రాథోడ్ నాకంతా ఎందుకో చాలా మిస్టరీగా అనిపిస్తూ ఉంది. బుజ్జమేమో కళ్ళు తెరవకుండా ట్రాన్స్లో నిలబడి ఉంది. అంజు ఏమో బుజ్జమ్మని తలుపు తెరిచిందని చెప్తోంది. అంజు మాటల్లో కూడా తడబాటు కనిపించింది. నాకెందుకో అంజుని డోర్ ఓపెన్ చేసిందని అనిపిస్తోంది అని బాగి చెప్తే, మరి అంజు ఆపేదే అయితే గదిలోనే ఆపి ఉండాలి కదా అని రాథోడ్ అంటాడు. అదే కదా రాథోడ్ నాకు కూడా అర్థం కావటం లేదు. అందుకే అంజుని డోర్ తెరిచిందని అనిపిస్తోంది. బుజ్జమ్మని అడిగితే మాత్రం నాకేం గుర్తుకు లేదమ్మా అని చెప్తోంది. అంటే బుజ్జమ్మ ఖచ్చితంగా ట్రాన్స్లోనే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో జరుగుతోందని బాగి అంటుంది.